అంటే నీ కృపను బట్టే నా ప్రభా స్తోత్రం తండ్రి. ఇదిగో నా ప్రభా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. కొంతసేపు ప్రభా నేను వాక్యాన్ని చెప్పుచుండగా తండ్రి నా ప్రభా నాకు అందరికీ నా ప్రభా అర్థమయ్యే రీతిలో నాయన చెప్పడానికి కృప చూపించిన తండ్రి. కాని మాట నా నోట పలకకుండా నాయన మీరే నాలో ఉండి నాతో ఉండి మాట్లాడించమని ఇచ్చిన ప్రాథమిక పాసాన్ని చేర్చుకోమని యేసే పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడిగి వేడి ప్రార్థన చేస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. సామెతలు 19వ అధ్యాయము 14వ వచనం. అదే చాలమ్మ. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము. అలాగే 127వ కీర్తన 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థమే. చాలా. ఇది గృహము అంటే విశ్వాస సంబంధమైన గృహం. మనము గృహం అంటే బైబిల్ గ్రంథంలో శరీర సంబంధమైన గృహంతో పోల్చలేదు, కానీ అలాగే ఇటుక సిమెంటు ఐరన్ ఇసుక వాటితో కట్టిన గృహం గురించి మాట్లాడలేదు. గృహం అంటే కుటుంబంతో పోల్చాడు. గృహము అంటే కుటుంబం. గృహం వేరు, ఇల్లు వేరు. ఇల్లు అంటే వేరే, గృహము అంటే కుటుంబం. ఈరోజు మన గృహాలు ఎలా ఉండాలి, ఎలాంటి గృహంలో మన ఇల్లు ఉంది, మన గృహం ముందు ఒక బోర్డు అయితే పెట్టుకుంటాం కదా, అదేంటంటే యేసే ఈ గృహమునకు అధిపతి అని మనం ఇంటి ముందు బోర్డు పెట్టుకుంటాం. మన గృహంలో అధిపతిగా ఉంటే మన గృహాలు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందామండి. మొదటిగా రక్షణ గృహం గురించి తెలుసుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎవరింటికి రక్షణ వచ్చిందండి? జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఎరుకో పట్టణం అంటే పురాతనమైన పట్టణం. ఆ పట్టణంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆ ధనవంతుడి పేరే జక్కయ్య. జక్కయ్య సుంకపు అధికారి. తను పన్నులు వసూలు చేస్తూ ఉండేవాడు. అందరి దగ్గర అన్యాయంగా చాలా అలాగే వసూలు చేస్తూ తను ఎంతో ధనం సమకూర్చుకున్నాడు. అప్పుడు ఒకరోజు ఎరుకో పట్టణానికి యేసు ప్రభు గారు సంచరించడానికి వచ్చినప్పుడు ఆ జక్కయ్య అనుకున్నాడు కదా, యేసు ప్రభు వారు ఎలా ఉంటారో, ఎంత ఎత్తుగా ఉంటారో, ఎలా ఉంటారో, నేను ఆ యేసు ప్రభు వారిని చూడాలి అనే ఉద్దేశం కలిగి ఆయన యేసు ప్రభు వారు ఎరుకో పట్టణంలో సంచరించినప్పుడు ఆయన చూడాలని ఆయన పరుగు పరుగును వెళ్ళి ఒక చెట్టు ఎక్కాడు. ఏం చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు. మేడి చెట్టు ఎక్కినప్పుడు అక్కడికి ఎక్కితే బాగా కనిపిస్తారు నాకు, ఎందుకంటే జక్కయ్య చాలా పొట్టివాడు, కానీ కనిపించడు కదా, అందుకనే చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు యేసుప్రభు ఆ దారి గుండా వచ్చినప్పుడు ఆ జక్కయ్యను చూసి యేసుప్రభు వారు అన్నారు, జక్కయ్య త్వరగా దిగు కిందకి అని చెప్పినప్పుడు జక్కయ్య త్వరగా కిందకి దిగి వచ్చేసాడు. ఆ మేడి చెట్టు స్వభావం, ఆ మేడి చెట్టు పండు స్వభావం ఎటువంటిదో అటువంటి స్వభావం కలవాడే ఈ జక్కయ్య. మేడి పండు చూడండి, పైకి చాలా రమ్యంగా అందంగా కనిపిస్తూ ఉంటుంది, దాని లోపల చూస్తే అన్ని పురుగులే ఉంటాయి. అటువంటి జీవితం కలిగిన వాడు ఈ జక్కయ్య. జక్కయ్య త్వరగా దిగన్నప్పుడు ఫస్ట్కుండా అతని స్వభావం ఎటువంటిదైనా, అతడు ఎంత అన్యాయస్తుడైనా దేవుని మాట విన్నాడు, దేవుని మాటకి విధేయతగా లోబడ్డాడు. అందుకు యేసుప్రభు వారు అంటున్నారు, నేడు నేను నీ ఇంటికి వస్తాను భోజనానికి అని చెప్పి యేసుప్రభు వారు జక్కయ్య ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో అంతా చీకటి. యేసుప్రభు వారు ఎప్పుడైతే ఆ గృహంలో అడుగు పెట్టారో ఆ ఇల్లు అంతా వెలుతురు వచ్చేసింది. అప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు కదా జక్కయ్యతోను,
అప్పుడు యేసుప్రభు వారితో జక్కయ్య అంటున్నాడు, ఎందుకంటే నేను అన్యాయంగా నేను వీళ్ళ దగ్గర పన్నులు వసూలు చేసి నేను అన్యాయంగా సంపాదించాను. ఆ డబ్బులో ఇక్కడ 8వ వచనంలో ఉంది కదా, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్ద నైనను అన్యాయముగా దేనినైనా తీసుకొని నా ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించేదనని ప్రభువుతో చెప్పాడు. నేను ఒకరి దగ్గర 1 వంతు తీసుకున్నా సరే నేను 4 వంతులు మళ్ళీ నేను వాళ్ళకి తిరిగిస్తాను ప్రభు అని అప్పుడే యేసయ్య పాదాల దగ్గర ఒప్పుకున్నాడు. అందుకని కాబట్టి యేసు ప్రభు వారు అంటున్నారు కదా, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆ విధంగా జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చి ఉంది. అలాగే మనం కూడా యేసయ్య మాట వినాలి, యేసయ్య మాటకు విధేయత చూపాలి. దేవుని మాట వింటే మనకి అంత క్షేమం అనుభవిస్తాము, ఎన్నో మేలులు పొందుకుంటాం. జక్కయ్య గృహంలో రక్షణ పొందిన గృహంగా మన గృహాలు కూడా రక్షణ పొందే గృహాలుగా ఉండాలి. అలాగే రెండవదిగా ఆహ్వానించే గృహం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. మూడవ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఇక్కడ కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగిందండి. అక్కడ వివాహానికి యేసు ప్రభు వారి తల్లి అయిన మరియను కూడా ఆ వివాహానికి ఆహ్వానించారు. ఆ ఊరిలో వివాహంలో అక్కడ కూడా యేసు ప్రభు వారు ఒక అద్భుతం చేశారు. ఎందుకంటే ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు అప్పుడు యేసు ప్రభు వారి తల్లి చెప్తుంది కదా, యేసు ప్రభు వారితో ద్రాక్షారసం అయిపోయింది బాబు, ఏదన్నా అద్భుత కార్యం నువ్వు చెయ్యి అంటే ఆయన అంటున్నారు కదా, ఈ 4వ వచనంలో యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకాను రాలేదని తన తల్లితో చెప్పారు యేసు ప్రభు వారు. ఆయన సమయము ఇంకా రాలేదు. అలాగే మన విషయంలో కూడా తగిన కాలమందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అమ్మ, నా సమయం ఇంకా రాలేదు అంటే అప్పుడు ఆయన తల్లి మరియతో చెప్పారు. యేసయ్యకి తెలుసు ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడేం చేయాలో, అద్భుత కార్యం ఎలా చేయాలో ఆయనకి తెలుసు. మనం కూడా చాలా విషయాల్లో తొందరపడుతూ ఉంటాం, కానీ ఆయనకి తెలుసు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఒక వ్యక్తి ఉన్నారంటండి, ఆ వ్యక్తికి ఉద్యోగం కోసం చాలా ఎదురు చూస్తూ ఉన్నారంట. ఎన్ని అపాయింట్మెంట్లు పెట్టుకున్నా కూడా తనకి జాబ్ రాలేదు. ఒకసారి కూడా తనకి వయసు అయిపోతుంది, జాబ్ వచ్చి వయసు అయిపోతుంది కానీ జాబ్ రాలేదు. ఒకరోజైతే తను ఎక్కడో ఇంటర్వ్యూకి వెళ్తుంటే అదే లాస్ట్ ఛాన్స్. తను ట్రైన్ ఎక్కడానికి వెళ్తూ ఉంటే తను బైక్ మీద వెళ్తున్నాడు, ఇంకా ట్రైన్ కొంతసేపట్లో అందుకుంటాడన్నమాట. అందుకునే సమయానికి బైక్ యాక్సిడెంట్ అయ్యి అక్కడే పడిపోతాడు. తనకు తేరుకుని లేచేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ సమయం కూడా అయిపోయింది కదా, అయ్యో ఇంక నా పరిస్థితి ఇంతే, జాబ్ వచ్చేది లేదు ఇంకా నాకు అని తను చాలా బాధపడి కొన్ని రోజులైన తర్వాత దేవుని సన్నిధికి వచ్చి ఎంతగానో ఏడ్చాడు. ఏంటి ప్రభువా, నా పరిస్థితి ఎలా ఉంది, నాకు చేతికి అందింది రాకుండా అయిపోయింది, వెళ్తే నాకు జాబ్ వచ్చింది కదా, ఆ సమయంలోనే నాకు యాక్సిడెంట్ అవ్వాలా అని అతను దేవుడి దగ్గర ఎంతగానో మొరపెట్టుకున్నాడు. ఆ తర్వాత 2 రోజులకి అతనికి అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందండి. అపాయింట్మెంట్ లెటర్ వచ్చినప్పటికీ అది ఓపెన్ చేసి చూస్తే ఎప్పుడో పెట్టుకున్నాడు మాట, అది అసలు రావాలి, దాని టైం కూడా అయిపోయింది, కానీ వచ్చింది. మరి ఎలా వచ్చిందో తెలీదు, అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. వచ్చేసరికి అది ఓపెన్ చేసి చూస్తే దాంట్లో 40,000 రూపాయలు శాలరీ ఇతనికి నెలకి. కానీ ఇతను ఇంటర్వ్యూకి వెళ్ళి దానికైతే 15,000 జీతమే. ఆ దేవుడు ఎందుకు తప్పించాడంటే ఈ మేలు అయింది 40,000 జీతం ఇవ్వడం కోసం ఆ అబ్బాయిని ఆ యాక్సిడెంట్ ద్వారా తప్పించాడు. అలాగే మనకు కూడా దేవుడు తగిన సమయం అందు మనకి ఆయన ఇస్తాడు. మనకి ఏది ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు. మనకి ఎప్పుడైనా మేలైందే దేవుడు ఇస్తాడు.
అలాగే దేవుని పిల్లలు మన ఇంటికి వస్తే మన క్షేమం. దేవుని సేవకులు మన ఇంటికి పిలిస్తే మనకి అది క్షేమం. మనం దేవుని సేవకుల్ని మన గృహాలకి ఆహ్వానించాలి. అప్పుడు మనం ఎన్నో మేలు పొందుకుంటాం. అలాగే మూడవదిగా అభిషేకించబడిన గృహం. లూకాసు వార్త 7వ అధ్యాయము 37-38 వచనాలు. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలిసి ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఇక్కడ పరిసయ్యుల ఇంట్లో ఆయన భోజనానికి ఆహ్వానించబడ్డారండి. యేసు ప్రభువుని ఆహ్వానించినప్పుడు అక్కడ పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉంది. స్త్రీ ఉన్నప్పుడు ఆమె తెలుసుకుంది. ఎలా తెలుసుకుందో తెలియదు. సీమోను దగ్గరికి భోజనానికి యేసు ప్రభు వారు వస్తున్నారు కదా అని తను తెలుసుకుని అక్కడికి వచ్చి తన దగ్గర ఉన్న అత్తరు తీసుకుని వచ్చి అక్కడ పగలగొట్టి ఆయన పాదాలు కడిగి ఆయన్ని అభిషేకించింది. మన కుటుంబంలో కూడా యేసు ప్రభు వారిని అభిషేకించింది పాపాత్మురాలైన స్త్రీ. ఎప్పుడైతే అభిషేకించిందో ఆమె పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. అప్పుడు అంటున్నారు కదా, ఆ స్త్రీ 44వ వచనంలో ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటికి రాగానే నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని చెప్పాను. యేసు ప్రభు వారు అలా చెప్తున్నారు. ఆమె అభిషేకించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. మన కుటుంబంలో కూడా అలాగే యేసు ప్రభువుని మనం అభిషేకించాలి. ఎలా అభిషేకించాలంటే మన ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, మన కుటుంబం ప్రార్థన ద్వారా కూడా దేవుణ్ణి మన ఇంట్లోకి ఆహ్వానించాలి. కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థన అంటే ఐక్యత కలిగిన ప్రార్థన. కుటుంబ ప్రార్థనలో చాలా ప్రాముఖ్యం ఉంది. కుటుంబ ప్రార్థన మన ఐక్యతను కాపాడుతుంది. ఆ స్త్రీ తన అత్తరుతో యేసయ్యను అభిషేకించింది కనుక ఆ గృహము అభిషేకించే గృహంగా కనిపిస్తుంది. అలాగే 4వదిగా దేవుని వాక్యాన్ని వినే గృహం. మనం దేవుని వాక్యాన్ని ఎంతైతే వింటామో అంత శక్తిని పొందుకుంటాము. వాక్యము ఎంతైతే వింటామో వినట ద్వారా విశ్వాసం పొందుకుంటాము. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా, ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక అని. మన గృహాలు దేవుని వాక్యం వినే గృహాలుగా ఉండాలి. మన గృహాలు సువార్త గృహాలుగా ఉండాలి. మన గృహం సువార్త ప్రకటించే గృహాలుగా ఉండాలి. అటువంటి గృహాలు మనం కూడా కలిగి ఉండాలని, అటువంటి కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.